హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతీస్ కిచెన్. ఇవాళ ఏంటంటే పెసర వడలు. ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను ఫ్రెండ్స్, నేను చేసే విధంగా చేస్తే కనుక. ఇది పెసరపప్పు. మీరు పొట్టు పెసరపప్పు అయినా వాడచ్చు, లేదా సాయి పెసరపప్పు అయినా వాడచ్చు. మనం చేసే విధానంలో ఉంది, కానీ పప్పు వల్ల ఎటువంటిది ఉండదు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు, చిల్లీ, అల్లం, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఇంతవరకే ఈ పదార్థాలు కావాలి. ఇప్పుడు నేను దీన్ని 1 అవర్ నానబెట్టుకొని పేస్ట్లా చేసి ఇవన్నీ కలిపిన ముద్ద చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి నేను ముద్దలాగా ఆడించుకున్నాను అనమాట. ఈ వడలు స్నాక్స్ కింద అయినా టిఫిన్ కింద అయినా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు వేసి చూడండి, ఒకసారి చూసి చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ వడని ఇలా పేస్ట్ లాగా పట్టుకొని దీంట్లో అల్లం, పచ్చిమిరకాయ, జీలకర్ర ఆడించుకొని కొత్తిమీర చిన్న చాప్ చేసి కలిపిందనమాట ఈ పిండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుందాం. స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకుందాం. ఈ ఆయిల్ బాగా కాగాలి. ఇవి షుగరు, బీపీ, థైరాయిడ్ ఎలాంటి వాళ్ళకైనా ఇది మంచి ఇదనమాట, టిఫిన్ అనమాట. పెసరపప్పు వల్ల చాలా మంచిదన్నమాట. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిదన్నమాట. దీన్ని 1 డే బై డే వాడినా కూడా మంచిది. బాగా ఆయిల్ని హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం చిన్న చిన్న వడల్లాగా, మనకి ఏ సైజు అన్నా అది మీ ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. చిన్న చిన్న వడలుగా వేసుకోవాలన్నమాట. కానీ టేస్ట్ మాత్రం నిజమండి, నేను అన్నాను కాదు, ఇది మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా వేగనివ్వాలి. ఒక పక్క కాలిన తర్వాత టర్న్ చేసుకున్నాం. ఇన్స్టెంట్ తొందరగా కూడా చేసుకోవచ్చండి ఇది. కానీ ఇలా టర్న్ చేసుకొని బాగా వేపుకోవాలి. కానీ మళ్ళీ కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. ఈ మాత్రం వడలన్నిట్లో కల్లా ఈ వడ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మంచిగా వేగనివ్వాలి. ఇది అల్లం చట్నీలో కానీ తేనెలో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇది ఇలా వేగిన గారెల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం సర్వ్ చేసుకోవటం. కానీ టేస్టీ పెసర గారెలండి. ఇది అల్లం చట్నీలో ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. ఇంతేనండి పెసరగారులు, ఈజీగానండి. చూడండి, అల్లం చట్నీలో సర్వ్ చేసుకొని తింటే టేస్టీ పెసరగారులు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.